నమస్తే, వెల్కమ్ టు విజి న్యూస్. లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ఇక జిహెచ్ఎంసీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. నాయకులు శిలాఫలకాల ప్రారంభోత్సవాల్లో హడావిడి చేస్తున్నారు. ప్రతిపక్షాల అవకాశం కోసం శక్తియుక్తులను వినియోగిస్తూ కాలనీలోని సమస్యలపై ఆందోళన చేస్తున్నాయి. కానీ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని కొందరు ఆరోపిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని కొన్ని డివిజన్లో విజి న్యూస్ పరిశీలనలో విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. మహానగరంలో కాదు నివసిస్తున్నది మురికి కాలువలో అన్న విషయం అర్థమైంది. ఇది నిజం. నగరాభివృద్ధి చెంకలు గుద్దుకుంటున్న ప్రభుత్వాలు అత్యవసర దృష్టి సారించాల్సిన పరిస్థితి. ఇక వివరాల్లోకి వెళ్తే ఎల్బీ నగర్ నియోజకవర్గం బిఎన్రెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని స్నేహమయ నగర్, గాంధీనగర్ కాలనీలు గత 10 రోజులుగా పూర్తిగా జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. మురికి నీరు రోడ్డుపై ఏరులై పారుతుంది. ఇంటి నుండి కాలు బయట పెట్టడానికి కూడా అక్కడి ప్రజలు భయపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. తప్పని పరిస్థితుల్లో నిత్యావసరాల కోసం బయటికి వెళ్తే ఆ మురుగు నీటి వల్ల తమ కాళ్ళు మెట్టెలు రంగు కూడా మారిపోయిందని, అంటే ఈ మురికి నీరు ఎంతటి ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. అసలే కరోనా మహమ్మారి భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్న మాకు ఈ మురుగునీరు వల్ల కొత్తగా ఎలాంటి రోగాలు వస్తాయో అని భయపడుతున్నామని చెప్తున్నారు. కాలనీ మొత్తం నీటితో నిండి ఉందని, పక్కనే ఉన్న కప్పల చెరువు నుంచి డ్రైనేజ్ వాటర్ పూర్తిగా ఇళ్లలోకి, నీటి సంపులోకి వచ్చేసి దుర్వాసన వెదజల్లుతున్నాయని కాలనీ ప్రజలు వాపోతున్నారు. స్నానం చేయడానికి కూడా ఈ మురికి నీళ్ళని వాడుకునే పరిస్థితిలో తామున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, మున్సిపల్ అధికారులు మాత్రం ఒకరోజు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి వెళ్లారని, ఇప్పటి వరకు మా సమస్య మాత్రం అలాగే ఉందని చెప్పారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించకపోతే రాబోయే ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్తామని కాలనీ వాసులు హెచ్చరిస్తున్నారు. కాలనీ మెడికల్ హెల్త్ కాలనీ కామానికి ఎదురుగా ఉంటుంది. నా పేరు చెన్నమ్మ. మా ఇంట్లో మంచినీళ్ళ సంపులు అన్నీ వాటర్ డ్రైనేజ్ నీళ్ళే ఉన్నాయి. బాత్రూమ్ ఉంది మొత్తము. ఇంట్లోకి వచ్చినాయి నీళ్లు. చూసిపోయారు సార్. మొన్న కూడా ఎవరో ఏ ఛానల్ వాళ్ళు వచ్చారు కానీ చూసిపోయారు. ఆయన ఎవరో ఎమ్మెల్యే వచ్చిండు. చూసి ఫోటోలు మాత్రం దిగిపోతారు అంతే. మాకేం చెయ్యరు. మాకు ఓట్లకైతే వచ్చి దానం చేయరమ్మా, దండం పెడతామమ్మా అని అడుక్కుంటారు. మాకు ఇట్లా ఉన్నాయి సార్ అంటే అవర్రా. మాకెవరేం సాయం చేయలేదు. నడవాలన్నా జారి పడుతున్నాం. ఇంట్లో మాకు చాలా స్నానం చేసుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది ఉంది సార్. మాకు వచ్చి చూడండి. ఇప్పుడు మీరు చెప్తా ఎప్పటి నుంచి వస్తున్నాయి నీళ్లు? ఏం చెప్తున్నారు గవర్నమెంట్ కి? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తున్నాం అంటే కనీసం కడుపుకు తిండి లేకున్నా సరే కానీ రోగాలు రాకుండా ఇవన్నీ జర కొంచెం కాపాడమని చెప్తున్నాం. ప్రాబ్లం చెప్పండి. ఎన్ని రోజులు అవుతుంది? ఏంది మీకు అవుతుందండి ప్రాబ్లం? కానీ 8 days లాస్ట్ వెనస్డే తవ్వారు డ్రైనేజ్ ప్రాబ్లం అని. ఆ ఈవినింగే వాన పడింది. అప్పటి నుంచి వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. వాటర్ తగ్గితే కంట్రోల్ చేస్తా అంటున్నారు. వాటర్ అధికారులు ఏమంటారు? అధికారి వచ్చిండు, ఆ మాట వెళ్ళిండు ఎమ్మెల్యే. మేము మా బాధలు మేము పడాలా? పూర్తి లేకుండా పని చేసుకుంటా ఉన్నాం మేము. కౌన్సిలర్ ఏమంటారు? మీ కౌన్సిలర్ ఏమన్నాడు? వస్తా చేపిస్తా అన్నాడు. మళ్ళీ వాళ్ళు పడిద్ది. అది ఏమైంది? మళ్ళీ అవన్నీ మళ్ళీ లోపలికి పడాలి. వాళ్ళకే వెళ్తుంది, వాళ్ళ ఇంట్లోకి వెళ్తాయి. వాడు ఒకసారి చూడేయాడ ఎట్లా మా బాధ అంటే బాధ అవుతుంది. ఏం చెప్తున్నాం? అసలు అన్నం పడితే మేము బాటకి తెలుసా? పని చేసుకోవాలి, కొనుక్కోవాలి. వాసన వస్తుంది, దోమలు వస్తున్నాయి. ఏంది? ఎవరు కంప్లీట్ చేయాలా? పోలీసు చెప్పాలా? ఎవరికి చెప్పాలి మేము? మన వచ్చి మాట్లాడు, చేపిస్తా అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ కారు నుంచి